హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మనకు క్వశ్చన్ నెంబర్ 207 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి కోర్స్ షెడ్యూల్ అనమాట. సో ఇది ఆల్రెడీ చెప్పాను నేను నా ఎగ్జాంపుల్లో, అంటే ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాను చెప్పేసి. సో అందులోనే ఉన్నదే నేను పిక్ చేస్తాను అనమాట ఇప్పుడు. సో ఇదిగో మనకి ఇక్కడ దెర్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ యూ హ్యావ్ టు టేక్ లేబుల్ ఫ్రమ్ 0 to n-1. యూ ఆర్ గివెన్ అన్ అరే ప్రీ రిక్వెసైట్స్ వేర్ ప్రీ రిక్వెసైట్స్ ఆఫ్ i ఈక్వల్ టు, ఇక్కడ పేర్స్ ఉంటాయి AI, BI అని ఉంటాయి అనమాట. ఇండికేట్స్ దట్ యూ మస్ట్ టేక్ కోర్స్ B1 ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ కోర్స్ AI. అంటే ఇది కంప్లీట్ చేస్తేనే నువ్వు ఈ కోర్స్ అనేది పిక్ చేయగలవు. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఒక మెయిన్ థింగ్ చెప్పాడు 0 to n-1. ఇక్కడ మనకి 1 నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఇస్తున్నాడు కదా. సో ఇక్కడ ఏంటంటే మ్యాటరు, మనకి ఈ ప్రీ రిక్వెసైట్లో సబ్జెక్టులు ఎలా ఉంటాయి అంటే 0 నుంచి n-1 దాకా ఉంటాయి. అంటే 0, 1 అంతేనా. సో 2 ఇచ్చినప్పుడు ఏమవుతుంది 0, 1 n-, ఇప్పుడు n అంటే నెంబర్ ఆఫ్ కోర్సెస్ గైస్. సో n-1 అంటే ఎంత 1. సో మనకి ఇక్కడ ఎన్ని పాసిబుల్ కోర్సెస్ అయితే ఉన్నాయి 0, 1 ఉంది. సో ఒకవేళ నెంబర్ ఆఫ్ కోర్సెస్ 3 అనుకో, మనకి ప్రీ రిక్వెసైట్లో కోర్సెస్ ఏముంటాయి తెలుసా 0, 1, 2. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా ఉండండి. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ద పేర్ 0, 1 ఇండికేట్స్ దట్, దీని అర్థం ఏంటి, టు టేక్ కోర్స్ 0 అంటే ఇది తీసుకోవాలంటే నువ్వు ఇది కంప్లీట్ చేసి ఉండాలి. నువ్వు కోర్స్ 0 తీసుకోవాలంటే కోర్స్ 1 అనేది ఆల్రెడీ నువ్వు కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ముందు తీసుకొని ఉండాలి. అటువంటి కేసులో మనం ఏం చేయాలి, రిటర్న్ ట్రూ చేయాలన్నమాట, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేయి. సింపుల్గా క్వశ్చన్ ఏంటో తెలుసా, సైకిల్ డిడక్షన్. సో ఇదిగో ఎక్కడ పాసిబుల్, బికాస్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఏముంది 2 ఉన్నాయి. సో 0, 1 ఇక్కడ చూడు ప్రీ రిక్వెసైట్స్ ఏంటి, ఇది కంప్లీట్ చేయాలంటే ముందు ఇది పిక్ చేసుకోవాలి. సో ఇది పిక్ చేస్తావు, తర్వాత దీన్ని పిక్ చేసుకుంటావు, అందుకే మనకి ట్రూ అనమాట. ఇక్కడ చూడు దెర్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ 2 కోర్సెస్ టు టేక్ కోర్స్ 1. ఇది చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ దీని నెక్స్ట్ దాన్ని కంప్లీట్ చేసి ఉండాలి. సో ఆల్రెడీ నీకు ఇందులో అయిపోద్ది కాబట్టి సింపుల్గా, ఇందులో సైకిల్ లేదు కాబట్టి రిటర్న్ ట్రూ అంటున్నాం. ఇక్కడ చూడు ఎగ్జాంపుల్ 2 చూడు, ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఎన్ని 2, ప్రీ రిక్వెసైట్స్ ఏమున్నాయి చూడు 1, 0 ఉంది, 0, 1 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు కింద ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చాడు. సో టు టేక్ కోర్స్ 1 తీసుకోవాలంటే నువ్వు కోర్స్ 0 కంప్లీట్ చేయాలి. కానీ దీంతో పాటు ఇక్కడ ఇంకోటి ఉంది కదా, తోక ఉంది కదా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పక్కన వస్తుంది. ఇది కంప్లీట్ చేయాలంటే, ఇది తీసుకోవాలంటే నువ్వు 0 కంప్లీట్ చేసి ఉండాలి. కానీ నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇది కంప్లీట్ చేయాలంటే నువ్వు ఇది చేసి ఉండాలి. అంటే నువ్వు 1 అన్న కోర్స్ తీసుకోవాలంటే 0 కంప్లీట్ చేసి ఉండాలి. కానీ ఇక్కడ ఇంకో థింగ్ అయితే ఉంది, 0 తీసుకోవాలంటే నువ్వు ఆల్రెడీ 1 కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ ఏమైంది, ఒక సర్కిల్ ఫామ్ అయింది కదా, ఒక సైకిల్ డిటెక్ట్ అయిందా. సో అందుకని చెప్పి ఫాల్స్ అనమాట. ఓకే, మీరు గ్రాఫ్లో ఊహించుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఏంటంటే, నేను చెప్పాను కదా కాన్స్ అల్గోరిథం యూస్ చేస్తాం, అండ్ అలాగే డిఎఫ్ఎస్ కూడా మనం మోడిఫై చేస్తే దీనికి ఆన్సర్ తెప్పించవచ్చు అనమాట డిఎఫ్ఎస్తో కూడా. సో అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ నేనైతే కాన్స్ అల్గోరిథం చెప్తాను. సో ఇందులో మనం మెయిన్ థింగ్ ఏంటంటే గ్రాఫ్, డిగ్రీ, కోర్సెస్, ప్రీ రిక్వెసైట్స్ అన్నీ కూడా మనం ట్రాక్ చేస్తుండాలన్నమాట. సో అది ఎలాగేంటంటే మీకు క్లియర్గా చూడండి. ఆన్సర్ అయితే నేను ఆల్రెడీ నన్ను కోడ్ చూపించాం కదా, అలాగే ఉంటుంది. మనం క్వశ్చన్కి తగ్గట్టు చేంజెస్ అయితే చేస్తాం అంతే. సో ఇదిగో గ్రాఫ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇందులో ఒక ఎంటీ లిస్ట్, అండ్ ఈ ఎంటీ లిస్ట్ మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్నిసార్లు మనకి రిపీట్ అవ్వాలి. దానికి ఏం చేస్తాను నేను, ఇలా రాసేసి __ ఇన్ రేంజ్ ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అన్నా. ఇప్పుడు ఇది వచ్చిన రిజల్ట్ అంతా ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక లిస్ట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 ఇచ్చాడు అనుకో, ఇక్కడ మనకి ఇది ఎన్ని క్రియేట్ అవుతుంది, ఒక మెయిన్ లిస్ట్లో 2 సబ్ లిస్టుల కింద స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఇంకో పక్కన కామెంట్ పెడుతున్నాను, ఇది అవుటర్ లిస్ట్. ఓకే, ఈ లోపల మనం ఇది రాసాం కదా. సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ 2 అనుకో, మనకి ఇలా ఒకటి అండ్ ఇలా ఒకటి, ఇలా మనకి ఇలా 2 ఉంటాయి అనమాట. ఒక లిస్ట్లో లోపల 2 ఎంటీ లిస్టులో స్టోర్ అవుతాయి. ఓకే, ఇది ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, బట్ అర్థం కావాలని చెప్తున్నాను అనమాట. అంటే చాలా మందికి ఏంటంటే ఇలా సింగిల్ లైన్ రాసినప్పుడు అర్థం కాదు, ఏం చేస్తున్నావు, ఎందుకు రాస్తున్నావు అని చెప్పేసి, అందుకు చెప్పాను అనమాట. తర్వాత కాన్స్ అల్గోరిథం మెయిన్ ఏంటి, హెల్ప్ చేసేది ఎవరు, ఇన్ డిగ్రీ అనేవాడు హెల్ప్ చేస్తాడు, అవునా కదా. ఇన్ డిగ్రీ ఎందుకు, ఇది ట్రాక్ చేసుకోవడానికి. ఇన్ డిగ్రీ ఈక్వల్ టు, ఇది మనం ఏం చేద్దాం అంటే 0 ఇంటూ నెంబర్ ఆఫ్ కోర్సెస్. ఓకే, ఇది కూడా లిస్టే ఇంటూ నెంబర్ ఆఫ్ కోర్సెస్. అంటే ఇప్పుడు మనకి కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, అంటే నెంబర్ ఆఫ్ కోర్సెస్ 2 కదా ఇచ్చాడు. ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏమవుతుంది, ఇలా మనకి ఇక్కడ 0, ఇలా మనకి ఇది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, అన్ని సెటప్ అంతా బాగానే చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ థింగ్ గ్రాఫ్ అనేది బిల్డ్ చేయాలి. గ్రాఫ్ బిల్డ్ చేసిన తర్వాత మనం క్యూ యూస్ చేసి మనం మిగతా థింగ్స్ అయితే చేయాలన్నమాట. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ మనం గ్రాఫ్ ఎలా బిల్డ్ చేస్తామో చూద్దాం. ఫర్ పెయిర్ ఇన్ ప్రీ రిక్వెసైట్స్, ఒకవేళ మీరు స్పెల్లింగ్ తప్పు రాస్తారనుకుంటే సింపుల్గా మీరు ఇలా కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, అంతేగాని మొత్తం టైప్ చేస్తే కూర్చోండి, మీకు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఫర్ లూప్ రాసాం. లోపలికి వచ్చిన తర్వాత కోర్స్ ఈక్వల్ టు
పెయిర్ ఆఫ్ 0 మనం తీసుకోవాల్సిన కోర్స్ ప్రీ రిక్వెసైట్ ఈక్వల్ టు పెయిర్ ఆఫ్ 1. మీకు అర్థం కలదా? ఇప్పుడు మనం వీడిచ్చిన పెయిర్లో ఫస్ట్ కోర్స్ తీసుకోవాలంటే దానికి ముందున్న థింగ్ ఏంటి, మనం కంప్లీట్ చేయాల్సిన టాస్క్ ఏంటి, ఇది అంతే కదా. ఏం చేస్తున్నాను, ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏమో కోర్స్లో చేసుకుంటున్నాను. ఆ కోర్స్ తీసుకోవాలంటే ముందు నువ్వు ఏది కంప్లీట్ చేసి ఉండాలి, ఇది. అంటే ఈ కోర్స్కి ఇది ప్రీ రిక్వెసైట్. అందుకని చెప్పి నేను చేస్తున్నాను ఇలా విడిగా ఏ పార్ట్ కాబట్టి విడిగా రాసుకుంటున్నా. పెయిర్లోంచి 0th ఎలిమెంట్ ఏమో కోర్స్లో, 1 ఎలిమెంట్ ఏమో ప్రీ రిక్వెసైట్లో పెట్టుకున్నాను అనమాట. అంతే, అందుకని నేను చేయట్లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫ్ బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేస్తావు, ఆల్రెడీ నువ్వు ఇంకో గ్రాఫ్ అని తీసుకున్నావు అందుకే. ఓకే, గ్రాఫ్ ఆఫ్ ప్రీ రిక్వెసైట్ డాట్ అపెండ్ ఆఫ్ కోర్స్ అనమాట. అండ్ దీంతో పాటు మనం ఏం చేయాలి, ఇన్ డిగ్రీ ఆఫ్ కోర్స్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇదే మనం చేసేది అనమాట. గ్రాఫ్ బిల్డ్ అంటే ఇదే ఈ ఫర్ లూప్ లో. ఇప్పుడు ఇందాక నేను కామెంట్స్ పెట్టాను కదా, సో బెటర్ ఏం చేస్తానంటే నేను అలా ఉంచేస్తాను. నేనంటే ఉంచేస్తాను అంటే ఇన్ ద సెన్స్ మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. అంటే ఎలా అప్డేట్ అవుతుంది ఈ లూప్ అయిన తర్వాత అన్నది మీకు ఎక్కడ క్లారిటీ వస్తుంది. 0,0 ఓకే, ఇలా ఉన్నది తీసుకున్నాం. ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఫస్ట్ అడ్రస్లో మనకి ఇక్కడైతే ఒకటే పేరు ఉంది కదా, పెద్దగా ఏం జరగదు, మీకు క్లియర్గా అర్థమైపోతుంది చూడండి. సో ఇందులో కోర్స్ అనేది ఏమొస్తుంది, 1 వస్తుంది. ప్రీ రిక్వెస్ట్ ఏమో 0 వస్తుంది. అవునా, గ్రాఫ్ ఆఫ్ 0 అంటే ఈ లిస్ట్ పిక్ అయింది, ఫస్ట్ లిస్ట్. దీనికి ఏం చేస్తున్నాను, అపెండ్ ఆఫ్ కోర్స్. కోర్స్ ఏముంది, 1 ఉంది. ఇందులోకి వెళ్ళి 1 అనేది అపెండ్ చేసా. ఫస్ట్ లిస్ట్కి 1 అనేది అపెండ్ చేసా. తర్వాత ఇన్ డిగ్రీ ఆఫ్ కోర్స్. కోర్స్ అంటే ఎంత, 1 కదా, కోర్స్లో ఉన్న ఎలిమెంట్ అంటే 1 కదా. సో ఇందులో 1 పొజిషన్ దగ్గరికి వెళ్ళి ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాను. సో ఇప్పటికి ఇలా అప్డేట్ అయింది. ఓకే, దీని తర్వాత మనం ఏం చేయాలంటే క్యూ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. క్యూ ఈక్వల్ టు ఇలా ఎంటీ లిస్ట్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ ఫ్రమ్ కలెక్షన్స్ ఇన్ డిక్యూ అని చెప్పేసి పైన ఒక లైన్ రాశాను. సో మీరు అది కూడా చేయొచ్చు అనమాట, అది కూడా వ్యాలిడే. మీరు ఇలా డైరెక్ట్ రాసుకున్నా సరే వ్యాలిడ్ అనమాట, ఏం ప్రాబ్లం లేదు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఇఫ్ ఇన్ డిగ్రీ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0. ఎలా అయితే మనం ఏం చేయాలంటే క్యూ డాట్ అపెండ్ ఆఫ్ ఐ. ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఇది రన్ అయితే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ కోర్సెస్ అంటే ఇది I0 1 ఇలా 2 రేడియస్లు జరుగుతాయి. సో I0 అయినప్పుడు చూడు, ఇన్ డిగ్రీ ఆఫ్ 0లో ఏముంది, 0 ఉంది. ఈ క్యూకి ఏం యాడ్ అవుతుంది అప్పుడు, అపెండ్ ఆఫ్ అయినా కదా, సో 0 యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం, ఈ లూప్ అయిన తర్వాత ఇక్కడ 1 ఉంది కదా ఫస్ట్ నెక్స్ట్లో. సో నాట్ ఈక్వల్ టు 1 0 కాబట్టి ఇక్కడ ఇంకా అక్కడతో అయిపోయింది అనమాట. క్యూలోకి ఇంకో 0 ఒకటి యాడ్ చేసుకున్నాం. ఓకే, అదేంటి బ్రో, ఒక ఎలిమెంట్తో నువ్వు క్యూతో ఏం చేస్తావు, అసలు ఉపయోగం ఏంటి, ఎంత చేసుకున్నా అంటే కంగారు పడద్దు, ఇంకా ఉంది చెప్తా. అసలేం దీని తర్వాత ఉంటుంది అనమాట. ఇదిగో కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. కౌంట్ దేనికి కూడా మనం జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. నువ్వు కౌంట్ ఏం తీసుకుంటున్నావు అంటే, ఇదేమో కౌంట్ ఆఫ్ కోర్సెస్ వీ కెన్ ఫినిష్, మనం ఎన్ని ఫినిష్ చేయగలమో దాని కౌంట్ ఇది. అండ్ ఇక్కడ ఈ క్యూ ఎందుకు రాసామంటే, ఈ క్యూలో మనం ఏం చేస్తున్నాం, నంబర్ ఆఫ్ కోర్సెస్ విత్ నో ప్రీ రిక్వెసైట్స్. 0 అన్న కోర్స్కి ఏ ప్రీ రిక్వెసైట్ లేదు. అంటే ఇన్ డిగ్రీని యూస్ చేసి మనం ఏం చేస్తాం, సింపుల్గా ఏ కోర్స్ అయితే వేరే దాని మీద డిపెండ్ అయ్యలేదో దాన్ని పట్టుకొచ్చి క్యూలో యాడ్ చేసుకున్నావు. తర్వాత ఏం చేస్తున్నావు, కౌంట్ అనే వేరియబుల్ ఎంత తీసుకున్నావు కింద కొంచెం కోడ్ రాస్తాం అనమాట. సో ఈ కౌంట్ అనే వేరియబుల్లో ఏం చేస్తామంటే మనం ఇంకా ఎన్ని కోర్సెస్ తీసుకోగలం లేదా కంప్లీట్ చేయగలం అన్నది. ఓకేనా, సో ఇప్పుడు కింద కోడ్ చూద్దాం. అసలు ఎంత పెద్దగా ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకటి. అందుకే నేను క్లియర్గా ఏ స్టెప్కి ఆ స్టెప్ నేను చెప్తున్నాను, ఎందుకు రాస్తున్నాను ఏంటి అన్నది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఒకవేళ అర్థం కాకపోతే పెన్ పేపర్ తీసుకోండి, ఇది అన్నీ రాసుకుంటా కూర్చోండి అండ్ చెప్పేది క్లియర్గా వినండి. ఓకేనా, సో జస్ట్ ఇది సెటప్. ఇది వచ్చేసి ఏంటి, మనం గ్రాఫ్ అనేది బిల్డ్ చేసాం అండ్ అలాగే ఇన్ డిగ్రీ ఏ కోర్స్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, అసలు డిపెండ్ ఉందా లేదా అని చెప్పి చూసుకున్నాం అనమాట. ఇది ఇక్కడ చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎన్ని కోర్సెస్ మనకి వేరే దాని మీద డిపెండ్ అయ్యి లేవు అన్నది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత మనం ఇంకా ఎన్ని కోర్సెస్ కంప్లీట్ చేయగలం, ఎన్ని కోర్సెస్ ఫినిష్ చేయగలం అన్నది ఇక్కడ కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు కింద లాజిక్ చూడండి, అంతా మనం లైక్ ఈ క్యూ మీద ఉంటుంది అనమాట ఇక్కడ కోడ్ అంతా. సో ఒక వైల్ లూప్ రాద్దాం, ఎందుకంటే క్యూలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనకు తెలియదు. ఫస్ట్ వైల్ క్యూలో డేటా ఉన్నంత సేపు మనకి వైల్ లూప్ అయితే రన్ అవ్వాలి. కొంచెం కిందకి పెడుతున్నాను. కరెంట్ ఈక్వల్ టు క్యూ డాట్ పాప్ ఆఫ్. ఎలా పాప్ ఆఫ్ అంటే మనకి చివరి ఎలిమెంట్ వస్తుంది. ఈ పాప్ మనం ఇండెక్స్ ఇచ్చాం అనుకో ముందుని తీసుకొద్దాం అనమాట. సో పాప్ ఆఫ్ 0 అనండి, స్టార్టింగ్ నుంచి మనకి వాల్యూస్ అయితే కావాలి. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1, కౌంట్ ఇంక్రీజ్ చేసుకోండి. దీని తర్వాత ఇంకా ఉంది, అయిపోలేదు. ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ కరెంట్, ఇక్కడ ఏముంది 0 ఉంది. ఇక్కడ చూడు
కరెంట్లో జీరో వచ్చింది అంతే కదా. ఇప్పుడు క్యూ డాట్ పాప్ అప్ అన్నావు, ఒకటే ఉంది ఎలిమెంట్, నువ్వు స్టార్టింగ్ నుంచి తీస్తే ఏమైనట్టు జీరో పొజిషన్లో ఉంది, జీరో కదా ఉంది. సో కరెంట్లోకి జీరో వచ్చింది, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 ఉంది. ఇక్కడ చూడు, మళ్ళీ ఇక్కడ ట్రాక్ చేస్తున్నాను, మళ్ళీ మర్చిపోతాను. ఇదిగో కౌంట్ 1 అయింది. ఇప్పుడు చూడు, ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ కరెంట్, కరెంట్ ఎంత 0, గ్రాఫ్ ఆఫ్ 0లో మనం ఎటెడ్ అవుతున్నాం. గ్రాఫ్ ఆఫ్ 0లో మనకి ఏముంది 1 ఉంది, కరెక్ట్గా చూడండి 1 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు అంటే ఏం లేదు, ఈ లిస్ట్ మీద ఇప్పుడు మనం ఐటెడ్ అవుతున్నాం. ఓకేనా. ఒక్కొక్క ఎలిమెంట్ ఈ నైబర్ అన్న వేరియబుల్లోకి వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఏం చెప్తున్నాను. ఓకే, ఇక్కడ దాకా క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇన్ డిగ్రీ ఆఫ్ నైబర్ మైనస్ ఈక్వల్ టు 1 ఏం చేస్తున్నాం, ఇదిగో ఈ లోపలికి రాగానే ఇది రన్ అవుతుంది కదా. ఏమవుతుంది, ఇక్కడ నైబర్ అంతా 1 కదా, ఒకటే కదా ఉంది, 1 ఉంది. ఇన్ డిగ్రీ ఆఫ్ 1 మైనస్ ఈక్వల్ టు 1 అంటే దీన్ని 1 మైనస్ 1 చేస్తామంటే 0 అయిపోయింది. చూడండి, ఈ లైన్ అవగానే మనకి 0 అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ ఇన్ డిగ్రీ ఆఫ్ నైబర్ ఈక్వల్ టు 0, ఒకవేళ 0 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఒకటే ఇచ్చాడు కాబట్టి జస్ట్ ఒకసారి అప్డేట్ అయింది ఈ ఇన్ డిగ్రీ ఆఫ్ కోర్స్ అన్నది. ఇక మనం మల్టిపుల్ ఇచ్చాడు అనుకో, మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ అవుతుంది కదా. సో వేరే నెంబర్ కూడా ఉండొచ్చు, అందుకని జస్ట్ ఇక్కడ చెక్ చేస్తున్నా చూడు. ఇక్కడ చెక్ చేసి ఏం చేస్తాను చూడు, ఒకవేళ 0కి ఈక్వల్ అయితే క్యూ డాట్ అపెండ్ ఆఫ్ నైబర్, ఒకవేళ 0 అయిపోతే దీన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది 0కి ఈక్వల్ అయింది కదా, అంటే ఈ లైన్ రన్ అవగానే ఇది 0 అయిపోయింది కదా, 1 నుండి 0 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇన్ డిగ్రీ ఆఫ్ నైబర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది 0 అయింది అనుకో, నైబర్ అంటే 1 కదా, సో ఆ ప్లేస్లో ఇన్ డిగ్రీలో 0 ఉందంటే ఏం చేస్తున్నాను, క్యూ డాట్ అపెండ్ ఆఫ్ నైబర్, ఈ క్యూకి నేను ఇక్కడ మనం ఇందాక బై ద వే పాప్ చేస్తాం కాబట్టి 0 ఎగిరిపోతుంది. ఇప్పుడు క్యూ ఎంటీగా ఉందన్నమాట, ఇది రన్ అయిన తర్వాత క్యూ ఎంటీగా ఉంది, కౌంట్ ఇంక్రీస్ చేసుకున్నాం, ఇంకో నైబర్ అన్నాం, ఆ పైన గ్రాఫ్లో ఉన్న ఫస్ట్ లిస్ట్ తీసుకున్నాం, అందులో ఎలిమెంట్స్ యాడ్ అవుతున్నాం, అండ్ దాన్ని మైనస్ ఈక్వల్ టు 1 చేసాం, ఇక్కడ 1 కాస్త 0 అయిపోయింది. తర్వాత ఇన్ డిగ్రీ ఆఫ్ నైబర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఏం చేస్తున్నాం, క్యూకి ఆ నైబర్ అంటే ఇక్కడ నుంచి తీసుకున్న 1ని క్యూకి అపెండ్ చేస్తున్నాం. ఓకే, అపెండ్ చేసావు చూడు, ఇప్పుడు క్యూలో ఇంకా డేటా ఉంది. ఏం చేస్తున్నావు చూడు, వైల్ క్యూ ఇంకా ఉందిగా డేటా, మరి మళ్ళీ రన్ చేస్తున్నావు. క్యూ డాట్ పాప్ ఆఫ్ అంటే ఇంకో ఈ 1 ఎక్కడి నుంచి ఎగిరిపోతుంది, కరెంట్లోకి వస్తుంది. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1, కౌంట్ కాస్త 2 అయింది. చూడండి, కౌంట్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఇప్పుడు వాడిచ్చిన కోర్సెస్ మనం చెక్ చేసుకోవాలి. చూడు కౌంట్ ప్లస్ ఈక్వల్ 2 అయింది కాబట్టి నెక్స్ట్ ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ కరెంట్. ఇప్పుడు నైబర్ ఎంత అవుతుంది తెలియదు, చెప్తా చూడు. కరెంట్ అంటే ఎంత ఉంది, ఇక్కడ 1 కదా, సో గ్రాఫ్ ఆఫ్ 1 ఇక్కడ ఎంటీ లిస్ట్ ఉంది, ఇక్కడ నైబర్లో ఏమొస్తుంది, ఇంకా లూప్ అయినా రన్ అవుతుంది, ఎంటీ కదా, సో లూప్ అయితే రన్ అవ్వదు. సో ఇక్కడతో మనకి కంప్లీట్ వెళ్ళి అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత నీ పని ఉంటుందో తెలుసా, సింపుల్, ఆ కౌంట్ని అండ్ అలాగే నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఏదైతే ఉందో దాన్ని కంపేర్ చేసుకోవాలి, అంటే ఈక్వల్గా కదా చూసుకోవాలి. రిటర్న్ కౌంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కోర్సెస్. కరెక్ట్గా రాసానా, లేదంటే బెటర్ ఏం చేస్తానంటే కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇదే అనమాట ఆన్సర్. మనకి ఇప్పుడు లైక్ ఇక్కడ ఈ కేసులో మనకి ట్రూ వస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇక్కడ కౌంట్ 2 వచ్చింది, వాడిచ్చిన నెంబర్ ఆఫ్ కోర్స్ కూడా 2 ఉంది, సో ట్రూ వస్తుంది. మరి ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఎలా రన్ అవుతుంది బ్రో, నేను అది కూడా త్వరగా చెప్పేస్తాను. అండ్ తర్వాత మనం డిఎఫ్ఎస్ చెప్పుకోవాలి. డిఎఫ్ఎస్ ఏంటంటే మనకు ఆల్రెడీ చాలా బాగా తెలిసిన డిఎఫ్ఎస్, సో అది చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మాత్రం క్లియర్గా చెప్తాను, ఎందుకంటే కాన్స్ అల్గోరిథం కొంచెం ఇంపార్టెంట్, సో అందుకని చెప్పి క్లియర్గా ప్రతిదీ చెప్తున్నాను. ఓకేనా. సెకండ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఏముంది, మళ్ళీ అగైన్ 2 ఉంది, అంటే దాని అర్థం ఏంటి, ఇలా 2 ఎంటీ లిస్టులు ఉంటాయి. ఎంటీ లిస్టులు ఎంత ఉంటాయి, ఒక పెద్ద లిస్ట్లో అంటే ఒక అవుటర్ లిస్ట్లో 2 ఇన్నర్ లిస్టులు ఉంటాయి, చిన్నవి 2. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రీ రిక్వెసైట్స్లో మనకి ఇక్కడ మనకి 2 పెయిర్స్ ఉన్నాయి, ఒకటి 1 0, ఇంకొకటి 0 1. చూడు కరెక్ట్గా చూడు. సో కోర్సెస్ ఆఫ్ ఫస్ట్ పెయిర్ ఏమొస్తుంది, ఇదే కదా వస్తుంది, సో 1 0 వచ్చింది. 1 0 వస్తే కోర్స్ ఏమో 1, ప్రీ రిక్వెసైట్ ఏమో 0. వాల్యూస్ చెప్పేస్తున్నాను, కామెంట్లో రాయట్లేదు, కంగారు పట్టుకొని. సో ఇప్పుడు గ్రాఫ్ ఆఫ్ ప్రీ రిక్వెసైట్స్ అంటే గ్రాఫ్ ఆఫ్ 0. గ్రాఫ్ ఆఫ్ 0లోకి వెళ్ళి అంటే ఈ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నావు, డాట్ అపెండ్ ఆఫ్ కోర్స్, దీనికి నువ్వు 1 యాడ్ చేసుకుంటున్నావు, ఇంకో 1. ఓకే, నెక్స్ట్ ఇన్ డిగ్రీ ఆఫ్ కోర్స్. కోర్స్ అంటే ఏంటి, ఈ ఎలిమెంటే కదా, సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళావు 1 చేసావు, బాగానే ఉంది. ఇంకొక పేరు ఉంది, ఇప్పుడు ఒక ఐటరేషన్ అయిపోయింది, ఇంకొక పేరు ఉంది. ఓకే, సో 0 1 ఉంది, ఇప్పుడు కోర్స్ 0 అయింది, ప్రీ రిక్వెసైట్ 1 అయింది. సో గ్రాఫ్ ఆఫ్ ప్రీ రిక్వెసైట్ ఎంత, గ్రాఫ్ ఆఫ్ 1 దగ్గరికి వెళ్ళి ఏం యాడ్ చేస్తున్నావు, కోర్స్ అంటే ఏంటి 0, ఈ 1 దగ్గరికి వెళ్ళిపోయావు 0 యాడ్ చేస్తున్నావు. ఓకే, పైన లిస్ట్లో ఎలా పెట్టిందో చూడండి. ఓకేనా, అయిందా. తర్వాత ఇన్ డిగ్రీ ఆఫ్ కోర్స్ అంటే ఏంటి 0 ఉంది, సో 0 పొజిషన్లో ఏం చేస్తున్నావు, ప్లస్ ఈక్వల్ టు 1 కదా, సో 1 అయింది. ఎక్కడ చూడు ఎలా అప్డేట్ అయింది అనమాట. ఎందాక దానికి దీనికి ఇప్పుడు డిఫరెన్స్ కనబడుతుంది కదా. సో మనం ఏం చేసాం, గ్రాఫ్ అనేది బిల్డ్ చేసాం. నెక్స్ట్
క్యూ ప్రస్తుతానికి ఎంటీగా ఉంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఇఫ్ ఇన్ డిగ్రీ ఆఫ్ ఐ ఏంటి ఇన్ డిగ్రీ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 అన్నాం. ఇక్కడ చూడండి ఎక్కడన్నా 0 ఉందా? లేదు కదా. సో అసలు క్యూలో ఏ ఎలిమెంట్ ఉండదు. కౌంట్ 0లో ఉంది. వైల్ క్యూ ఏం రన్ అవుతుంది, ఇంకా క్యూ ఎంటీగా ఉంటాయి. సో అసలు ఈ లూప్ అయితే రన్ అవుతుంది. కోర్స్ కౌంట్ ఎంత వచ్చింది? 0. వాడు ఇచ్చిన నెంబర్ ఆఫ్ కోర్సెస్ అంట 2. ఈక్వల్ చేస్తే ఈక్వల్ అయిందా? లేదు. అందుకే మనకి ఫాల్స్ వచ్చింది అన్నమాట. అర్థమైందా? సో ఇది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను, కామెంట్స్ కూడా రిమూవ్ చేస్తా. అర్థమైందని అనుకుంటున్నా ఇది ఎందుకు ఎలా రాసామని చెప్పేసి. క్లియర్గా ఉంది కదా. ప్రతిదీ నేను ఏ స్టెప్కి ఆ స్టెప్ క్లియర్గా చెప్పాను. కన్ఫ్యూజ్గా ఉంటే ఒక్కసారి మళ్ళీ చూడండి, ఎందుకంటే నేను చాలా ఓపికగా చెప్పాను ఇదంతా. ఎందుకంటే నాకు అర్థం కాక కొంచెం టైం పట్టింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇదైతే రన్ అయితే సబ్మిట్ చేద్దాం. అండ్ బై ద వే మీడియం క్వశ్చన్ కాబట్టి కొంచెం కోడ్ లెంతీగా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి సబ్మిట్ కూడా అయిపోయింది అనమాట. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కంప్లీట్ చెప్పుకోవాలంటే ఆల్రెడీ తెలుసు. ఓ ఆఫ్ వి ప్లస్ ఏ అనమాట. వి అంటే నెంబర్ ఆఫ్ కోర్సెస్, ఈ అంటే ప్రీ రిక్వెస్ట్స్ యొక్క లెంత్. అంటే మనకి వాడు ఎన్ని ఇస్తున్నాడు చూడు. ఇక్కడైతే ఒకటి ఇచ్చాడు, ఇక్కడేమో మనకి 2 ఇచ్చాడు, అలా అనమాట. ఓకేనా. సో ఇది ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఎఫ్ఎస్ ఉంది కదా, సో డిఎఫ్ఎస్ అయితే అప్లై చేద్దాం. సో అది కూడా ఈజీగానే ఉంటుంది, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనకి చిన్న చేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకో ఇదైతే కన్ఫర్మ్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చేద్దామంటే మనం విజిటెడ్ అని తీసుకోవాలన్నమాట. ఈ విజిటెడ్లో మనం ఏం చేస్తామంటే ఒక నోడ్ అనేది విజిట్ అయింది అనుకో, అంటే ఇందులో మనకి వాల్యూ అనేది 0 ఉందంటే విజిట్ అవ్వలేదని అర్థం ఆ స్పెసిఫిక్ నోడ్ని. 1 ఉంటే విజిట్ చేస్తున్నట్టు, 2 అంటే విజిట్ అయిపోయినట్టు అనమాట. ఈ విజిట్ ఏంటి అంత ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్తా. కంగారు పడద్దు, ప్రధానికి తొందరొద్దు, ప్రశాంతంగా ఒక్కొక్క క్వశ్చన్ క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇది రన్ చేస్తే ఏమవుతుంది మీకు ఆల్రెడీ తెలుసు. ఇది రన్ అవుతుంటే ఏమవుతుంది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఇది రన్ చేయడం వల్ల ఏమవుతుందో కూడా మీకు ఆల్రెడీ తెలుసు, అవునా. ఇందులో 0లు ఉంటాయి. ఒక ఎంటీ లిస్ట్ ఉండి ఎన్ని కోర్సెస్ ఇస్తాడో అన్ని 0లు ఉంటాయి. ఇక్కడేమో అన్ని ఎంటీ లిస్టులు ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నాం, సింపుల్గా ఈ లిస్టుల్లోకి వాల్యూస్ యాడ్ చేసుకుంటున్నాం, అంతే. ఇప్పుడు డిఎఫ్ఎస్ ఆఫ్, దీనికి మనకి ఏమేమి కావాలి, డిఎఫ్ఎస్కి ఏమేమి పాస్ చేయాలి, కోర్స్. ఓకే, ఇక్కడ నేను ఈ విజిట్ ఎలా వాడతానో ఆల్రెడీ చెప్పాను కదా. సో 0 అంటే ఏంటి, ఆ నోడ్ అనేది లేదా ఆ పర్టికులర్ కోర్స్ అనేది ఇంకా విజిట్ అవ్వలేదన్నట్టు. 1 ఉంటే విజిట్ అవుతున్నట్టు, 2 ఉంటే ఆల్రెడీ విజిట్ అయిపోయినట్టు. 3 రకాల స్టేట్లో నేను చూసుకుంటున్నాను అనమాట. ఎలాగ ఏంటి అన్నది మొత్తం చెప్తున్నాను. సో దాన్ని మనం ఇక్కడ ఫస్ట్ బేస్ కండిషన్ కింద రాయాలి. ఈ డిఎఫ్ఎస్ దానికి మనం బేస్ కండిషన్, ఎందుకంటే డిఎఫ్ఎస్ అనేది రికర్షన్ కదా. సో మనం ఏం చేయాలి, బేస్ కండిషన్ రాయాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ బేస్ కండిషన్ రాయడం. సో ఇఫ్ విజిటెడ్, యాక్చువల్లీ ఇది లాస్ట్లో రాయాలి, బట్ ఎలాగో మీకు ఇది దీని గురించి చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను డైరెక్ట్గా బేస్ కండిషన్ అయితే రాసేస్తున్నాను. సో విజిటెడ్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు 1 ఉందంటే రిటర్న్ ఫాల్స్. ఇఫ్ విజిటెడ్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు 2, ఒకవేళ 2 ఉందంటే రిటర్న్ ట్రూ. అదేంటి బ్రో 1 ఉంటే ఫాల్స్ ఏంటి, 2 ఉంటే రిటర్న్ ఏంటి అనుకుంటున్నారేమో, చెప్తా. సో ఒకవేళ 1కి ఈక్వల్ అయింది అనుకో, దాని అర్థం ఏంటంటే ఒక సైకిల్ ఉన్నట్టు అర్థం. అర్థమైందా? ఒకేసారి నువ్వు 1 మల్టిపుల్ టైమ్స్ విజిట్ అయ్యావంటే దాని అర్థం ఏంటి, సైకిల్ ఉందని అర్థం. అందుకే రిటర్న్ ఫాల్స్ అంటున్నావు. బట్ ఇక్కడ విజిటెడ్, అదే ఇక్కడ మనకి 2 ఉందనుకో, 2కి ఈక్వల్ అయింది అనుకో, ట్రూ రిటర్న్ చేస్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ నువ్వు ప్రాసెస్ చేస్తావు అర్థం. 1 అంటే ఏంటి, విజిటింగ్, ఇప్పుడు అవుతున్నావు, విజిట్ అవుతున్నావు అని. 2 అంటే ఆల్రెడీ విజిట్ అయిపోయావని. అర్థమైందా? సో అందుకు ఇది ట్రూ అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ బేస్ కండిషన్ కొంచెం పక్కన పెడితే మనం డిఎఫ్ఎస్ కాల్ అవగానే మనం ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ విజిటర్ ఆఫ్ కోర్స్ అప్డేట్ చేయాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎలాగ ఉన్నా నీకు సంబంధం లేదు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, మనం ఒకటి విజిట్ చేస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా స్టార్టింగ్ దాన్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఈ కాల్ అవగానే ఈ బేస్ కండిషన్ పక్కన పెట్టండి కాసేపు. సో కాల్ అవగానే ఫస్ట్ థింగ్ ఇది వచ్చి ఏం చేస్తున్నాం, మనం 1 కింద సెట్ చేసుకోవాలి. అక్కడ ఏ వాల్యూ ఉన్నా నీకు సంబంధం లేదు, నువ్వు ఫస్ట్ దాన్ని 1 కింద సెట్ చేసుకో. దాని అర్థం ఏంటి, నువ్వు విజిట్ చేస్తున్నావు, ఇంకా కంప్లీట్ చేయలేదు, విజిట్ అవుతున్నావు. ఓకేనా? వాల్యూ ఇక్కడ విజిటెడ్లు అన్నీ 0లు ఉంటాయి. సో ఇది కాల్ అవగానే ఫస్ట్ థింగ్ దీనికి ఒక ఎలిమెంట్ పాస్ చేస్తావు. ఫస్ట్ థింగ్ నువ్వు ఏం చేస్తున్నావు, చెక్ చేసుకుంటున్నావు, దాన్ని అప్డేట్ చేసేస్తున్నావు 1 కింద. బికాస్ నువ్వు దాన్ని ప్రాసెస్ చేస్తున్నావు, ఇంకా చేయలేదు, చేస్తున్నావు కాబట్టి ఈక్వల్ టు 1 అని పెట్టుకున్నావు. ఓకే, కాసేపు ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏదైతే చెప్తున్నాను అనుకోకండి, అన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ కోర్స్ ఇఫ్ నాట్ డిఎఫ్ఎస్ ఆఫ్ నైబర్ రిటర్న్ ఫాల్స్. ఒకవేళ అది నైబర్ లేకపోతే ఫాల్స్ అంటాం. అదేంటి బ్రో, ఆగు చెప్తా. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు, ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నావు కదా విజిట్ అవుతున్నానని చెప్పి. ఇది అయిపోయిన తర్వాత ఏది రిటర్న్ అవ్వదు అనుకో, కంటిన్యూషన్ అవుతుంది. సో విజిటెడ్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు 2 అంటే
ఇక్కడేమో విజిట్ అవుతున్నానని ఇంకెక్కడ ప్రాసెస్ చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నావు, దాన్ని మార్క్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను, విజిటింగ్ అంతా అయిపోయిందని అర్థం అనమాట. మార్క్ చేసుకుంటున్నాం. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఎక్కడ మనకి రిటర్న్ ఇక్కడ తగలేదు, ఇక్కడ తగలేదు, ఇక్కడ తగలేదు అంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ ట్రూ అంటే సరిపోతుంది. ఇది డిఎఫ్ఎస్, ఇప్పుడు దగ్గర రాసిన డిఎఫ్ఎస్. మరి ఇప్పుడు దీనికి కొన్ని పాస్ చేయాలి కదా, ఎలా పాస్ చేస్తావు అన్నిని? కిందకి వచ్చేసి ఇంకో ఈ డిఎఫ్ఎస్ ఎక్కడ రాశాను కరెక్ట్గా చూడండి, స్పేసింగ్ చూసుకోండి. ఓకే, సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఇఫ్ నాట్ డిఎఫ్ఎస్ ఆఫ్ ఐ రిటర్న్ ఫాల్స్. లాస్ట్లో అసలు ఎక్కడ మనకి ఫాల్స్ రిటర్న్ అవ్వదు, రిటర్న్ ట్రూ అనమాట. అంతే ఆన్సర్, అయిపోయింది. ఏం అర్థం కాలేదు కదా? ఓకే చెప్తా. ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసింది కదా. సో నేను డైరెక్ట్ ఇక్కడ రాసేస్తున్నాను, కామెంట్ పెట్టేసి, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. ఇదిగో 2 ఎంటీ లిస్టులు, తర్వాత ఇదిగో 1 0 వచ్చింది కదా. సో కోర్స్లో 1, ప్రీరిక్వెసెట్లో 0 ఉంటుంది. సో గ్రాఫ్ ఆఫ్ ప్రీరిక్వెసెట్ అని గ్రాఫ్ ఆఫ్ 0లోకి వెళ్ళి ఇక్కడ 1 పెట్టుకుంటున్నాం. ఇది ఆల్రెడీ తెలిసిందే. తర్వాత ఇక్కడ ఏమున్నాయి మనకి, ఇక్కడ 2 0లు, ఇదిగో 0, 0. ఓకే, ఇది కొంచెం పక్కన పెట్టండి. డిఎఫ్ఎస్ ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నావు కింద ఫర్ ఐ ఇన్ రేంజ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఎంత ఉంది, 2 ఉంది. సో 2 టైమ్స్ అయితే రన్ చేస్తున్నాం. ఇఫ్ నాట్ ఆఫ్ డిఎఫ్ఎస్ ఆఫ్ ఐ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఐ మనకి ఏం పాస్ అవుద్ది, 0. ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్సెస్ 2 కదా, అంటే ఇది లూప్ ఎలా రన్ అవుద్ది, 0 1 2 సార్లు మనకు రన్ అవుతుంది. సో ఫస్ట్ టైం మనకి ఏమొచ్చింది 0. ఇఫ్ నాట్ డిఎఫ్ఎస్ ఆఫ్ ఐ అన్నాను కదా. సో ఇప్పుడు మనకి డిఎఫ్ఎస్ కాల్ అయింది. ఇక్కడ ఈ పని అంతా కంప్లీట్ అవ్వకుండా ఇక్కడ మనకి ఇక్కడ ఏవి రన్ అవ్వవు. చూడండి, డిఎఫ్ఎస్ ఆఫ్ ఐ అంటే డిఎఫ్ఎస్ ఆఫ్ 0 పాస్ చేస్తా. ఇప్పుడు దీనికి డిఎఫ్ఎస్ ఆఫ్ 0 వచ్చింది. విజిట్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1, ఇంకా 0 పోస్ట్లో ఉంది, 0 ఉంది. పోనీ ఈక్వల్ టు 2, అది కూడా కాదు, ఎందుకంటే స్టిల్ ఇక్కడ 0లోనే ఉంది. ఏ పని చేయవు. నెక్స్ట్ విజిటెడ్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు 1 అన్నావు, అంటే దీన్ని ఇప్పుడు 1 కింద అప్డేట్ చేసావు. ఎందుకు అప్డేట్ చేసావు? బికాస్ నువ్వు ప్రాసెసింగ్ స్టార్ట్ చేసావు, అంటే విజిట్ అవుతున్నావు చెప్పాలంటే. ఓకే, సెట్ చేసుకున్నావు. తర్వాత ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ కోర్స్. నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ కోర్స్ అంటే గ్రాఫ్ ఆఫ్ 0, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మీద ఐటెడ్ అవుతున్నాం. 0th అడ్రస్ అంటే 0th లిస్ట్లో మనం ఐటెడ్ అవుతున్నాం. అందులో 1 ఒకటే ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడు, మళ్ళీ కాల్ అవుతుంది. ఇఫ్ నాట్ డిఎఫ్ఎస్ ఆఫ్ నైబర్. నైబర్లో ఏముంది మనకి, ఇక్కడ 1 కదా ఉంది, ఇందులో 1 కదా ఉంది. సో నైబర్లో డిఎఫ్ఎస్ ఆఫ్ 1 కాల్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కోర్స్ కాల్ అయింది. సో డిఎఫ్ఎస్ ఆఫ్ 1 దగ్గర ఏముంది, 0 ఉంది. 1 కాదు, 2 కాదు, 0 ఉంది. ఏం చేస్తున్నాం, మళ్ళీ దీన్ని 1 కింద మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడు, ఇక్కడ ఇందాక మనకు కాల్ అయింది కదా, డిఎఫ్ఎస్ ఆఫ్ నైబర్ అని కాల్ అయింది కదా. సో అక్కడతో ఆ కోడ్ అక్కడతో అయిపోయింది. ఇంకా దానికి ఇప్పుడు ఈ డిఎఫ్ఎస్ ఆఫ్ ఈ 1 అన్నది ఆన్సర్ వస్తేనే అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది మనకి, చూడు ఇక్కడ 1 కింద అప్డేట్ చేసుకున్నావు కదా. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తావు, ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ కోర్స్ అంటావు. ఇక్కడ ఏముంది, ఏమీ లేవు, అంటే ఈ లూప్ రన్ అవ్వదు. ఈ లూప్ రన్ అవ్వదు కదా, ఏ మార్పులు జరగవు. లాస్ట్లో ఏం చేస్తున్నావు, విజిట్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు 2 అన్నావు. ఇదిగో ఇది ఏం చేస్తుంది, దీన్ని మళ్ళీ 2కి అప్డేట్ చేస్తాం అనమాట, అంటే విజిట్ చేస్తాను అర్థం. తర్వాత ఏం చేస్తుంది, రిటర్న్ ట్రూ. ఈ ట్రూ ఎక్కడికి వచ్చింది, ఇందాక కాల్ అయింది కదా, మనం 0ని ప్రాసెస్ చేసినప్పుడు ఇక్కడ కాల్ అయింది కదా, డిఎఫ్ఎస్ ఆఫ్ నైబర్ 1 అని చెప్పి కాల్ అయింది కదా. సో అక్కడ ట్రూ వచ్చింది. ఈ ట్రూ ఇఫ్ నాట్ ఆఫ్ ట్రూ. నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్. ఇఫ్ ఫాల్స్ ఇక్కడ మనకి లోపలికి రాదనమాట. సో ఇక్కడతో ఈ లూప్ అయితే కంప్లీట్ అయిపోద్ది. విజిటర్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు 2 అంటాం. ఇదిగో దీన్ని కూడా మనం 2 కింద అప్డేట్ చేసుకుంటాం. ఇది రికర్షన్ వచ్చిన వాళ్ళకి మాత్రం అది అవుతుంది ఫస్ట్ థింగ్, ఎందుకంటే రికర్షన్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలియకపోతే ఇది చాలా పిచ్చిగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇదిగో చేసేసో అయిపోయింది. రిటర్న్ ట్రూ. డిఎఫ్ఎస్ ఆఫ్ 0 మనకి ఫాల్స్ వచ్చింది, అంటే ఈ రిటర్న్ ఫాల్స్, అంటే ఇది ఈ లోపలికి వెళ్దు, ఫాల్స్ రిటర్న్ అవ్వదు. నెక్స్ట్ ఇంకొక అడ్రస్లో మనకి ఇక్కడ 1 డిఎఫ్ఎస్ ఆఫ్ 1 కాల్ అయింది. సో కాల్ అయిన వెంటనే మనకి విజిటెడ్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు 1 ఉంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి రెండిట్లో కూడా 2 ఉన్నాయి. సో విజిటెడ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి రిటర్న్ ట్రూ. సో ఇక్కడ ట్రూ వచ్చింది. నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది రిటర్న్ అవ్వదు. దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి ఫాల్స్ రిటర్న్ అవ్వాలి. దాని అర్థం ఏంటి, బయటకు వచ్చి రిటర్న్ ట్రూ అంటున్నాం కదా, అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ట్రూ వస్తుంది అనమాట. సేమ్ ఇప్పుడు ఇక్కడ చేసినట్టే మనకి ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుంది అంటే, ఇందాక చూడండి అసలు లూప్ రన్ అయిందా, అలాగే ఉంటుంది అనమాట. సేమ్ ఇందాక చేసినట్టే, కాకపోతే అంటే లైక్ ఇందాక చేసినట్టు ఇన్ ద సెన్స్ ఇక్కడ కాల్స్ అవడం కూడా డిఫరెంట్గా ఉంటుంది, అంతేగాని మిగతా వాల్యూస్ అప్డేట్ అవడం ఇవన్నీ కూడా సేమ్ అనమాట. ఇందాక మనం ఏంటి బిఎఫ్ఎస్లో రాసాం, ఇదేమో డిఎఫ్ఎస్ రికర్షన్లో రాసాం అనమాట, అంతే డిఫరెన్స్.
సో ఒక్కసారి నేను చెప్పినట్టు డ్రై రన్ ఈ క్వశ్చన్ చేసి చూడండి, మీకు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి నేను రన్ చేస్తున్నాను. ఇది మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ చేద్దాం. ఇది మనకి తక్కువ వచ్చింది, ఎందుకంటే రికర్షన్ కాబట్టి తక్కువ వస్తుంది అనమాట. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కంప్లీట్ కూడా సేమ్ ఆఫ్ V+E. V అంటే నెంబర్ ఆఫ్ కోర్సెస్, E అంటే ప్రీ రిక్వెస్టెడ్స్ యొక్క లెంత్ అనమాట. సో ఇది ఇవాళ వీడియో. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా సరే ఒక్కసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద కోడ్ కాబట్టి కన్ఫ్యూజ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఒక్కసారి మళ్ళీ వీడియో చూడండి. అండ్ అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ 3 చేయడం వల్లే ఈ వీడియోస్ కానీ లేదా ఛానల్ గ్రోత్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ 3 చేస్తాను ఆశిస్తున్నా. మళ్ళీ రేపు వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.